అందరికీ అలా ఈరోజైతే డే 3 ఆఫ్ నవరాత్రి. ఇగ నేనైతే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో మంచిగా హ్యాపీగా మంచిగా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను. ఇగ ఈరోజైతే బ్లూ కలర్ కాబట్టి నేను కూడా బ్లూ కలర్ డ్రెస్ అయితే ఏసుకున్నాను. తెలుసు కదా ఇగ మాత దగ్గరికి పోతున్నా కాబట్టి ఇంకా ఇంట్లో పూజ చేయాలా సాయంత్రం కాబట్టి తయారైతే అయితున్నాను. ఇగ పూజ అయిపోయినాక కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటున్నాను. ఇగ మళ్ళా మాత దగ్గరికైతే పోయినాం. మాత దగ్గరికి పోయినాక మంచిగా కుంకుమార్చన అయితే చేసినాం. ఇగ ధూపం వేస్తుంటే ఎంత బాగుంది కదా అమ్మవారు ఎంత ఫేస్‌లో కలుందో. ఈరోజైతే మేమే ఏసినామనమాట అమ్మవారికి అలంకరణ. మా ఇంటి దగ్గర ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం అనమాట. సో, ఇగ అన్నపూర్ణాదేవి అలంకరణ మేమే ఏసినామనమాట. ఎంత బావుంది గదా అమ్మవారు. చూస్తుంటే అట్లనే చూస్తుండిపోవాలా అన్నట్టు అనిపిచ్చింది నాకైతే. ఇగ మళ్ళా తర్వాత గుడికి గూడా పోయినాం. గుడికి పోయి మా ఇద్దరు అమ్మవార్లని మొక్కి, అట్లనే గుడిలో గూడా ఉన్న మాతను దుర్గామాతను గూడా మొక్కినామనమాట. అంతా మంచిగా జరగాల, అందరూ బావుండాలా అని చెప్పి మొక్కినాము. ఎంతైనా నవరాత్రిల ఆ డేస్ డిఫరెంట్ వైబ్ ఉంటది. డిఫరెంట్ పాజిటివిటీ ఉంటది. మొత్తం మన చుట్టంతా పాజిటివిటీతోనే నిండిపోయి ఉంటది ఆ నవరాత్రి రోజంతా. ఇగ మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని మేమైతే ఇంటికైతే వచ్చేసినాము.